వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే జగన్ రిబ్బన్ కట్ చేశారని మండిపడ్డారు. కెమికల్స్ నెయ్యితో లడ్డూలు చేసి కలియుగ దైవానికి ప్రసాదంగా ఇచ్చారని విమర్శించారు. హెరిటేజ్ పై నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేవుళ్ల పవిత్రతకి భంగం కలిగించే వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు చంద్రబాబు. ప్రాజెక్ట్ కి రిబ్బన్ కట్ చేశాడు, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు వచ్చాయా మీకు? ప్రాజెక్ట్ పూర్తయిందా? అడిగే ధైర్యం ఉందా మీకు? అడగరు. ఉందా మీకు? నిలదీస్తారా మీరు? అడుగుతారా మీరు? ఇది మోసం అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 500 కోట్ల పనులు చేశారు. పనులు అయిపోయాయని మీకు పంగనామాలు పెడితే ఏమనాల మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దగా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరిప్పుడు కూడా మొన్న 2 సీట్లు గెలిపించారు. ఇదే ఒంగోలు పార్లమెంట్ లో ఎర్రగొండపాలెం దర్శిని గెలిపించారంటే నేను నిజంగానే బాధపడుతున్నా. రాష్ట్రం మొత్తం 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఒంగోలులో బ్రేక్ పడింది. ఇప్పుడు బ్రేకులు తీస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, కులము కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి, అవునా కాదా? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు, అవునా? జ్ఞాపకం ఉందా లేదా? దేవుళ్ళ పవిత్రత గాని భంగం కలిగించే పరిస్థితి ఎవడొచ్చినా వదిలిపెట్టను. కుట్ర ఉంటే కుట్ర ఛేదిస్తా, కుట్ర భగ్నం చేస్తా. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలనో పెట్టే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.